వైశాఖ మాసం తృతీయ సోమవారం సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2:30 స్వామివారి నిజరూపాన్ని అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం అతిథి గజపతిరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు 3:30 దర్శనాన్ని కల్పించారు. ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే హృదయన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతి కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడతా ఉంది. మరి తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, మరి స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా తీసుకోవడం వల్ల చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పెడతా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, ఈ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భక్తులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి అతి ప్రాచీన కాలంగా ఉండేటువంటి సెంటిమెంట్, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే నిజ రూపాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఈ రకంగా అంటే ఒక సంప్రదాయంగా అనేక సంవత్సరాలుగా మా తాతగారు తర్వాత మా నాన్నగారు తర్వాత నేను కూడా ఇదే ప్రదేశంలో నివాసం ఉండటం, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం కూడా ఉండడం కృపా కటాక్షాలను అనుకుంటాం. ప్రతి సంవత్సరం చందనోత్సవం, లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం జరగడం అనేది మా అదృష్టంగా విశాఖపట్నం వాసులుగా భావిస్తున్నాం. ఇవాళ చందనోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పడడం కూడా గొప్ప దినంగా అనుకుంటున్నాము. అయితే లాస్ట్ ఇయర్ నుంచి లెర్నింగ్స్ తీసుకుని ఈసారి భక్తులు ఎవరికి ఇబ్బందులు కలగకూడదు, విఐపి మూవ్మెంట్ వల్ల కూడా ఎవరికి ఏ ప్రాబ్లం జరగకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా అందరికీ చాలా స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయల పాసులు కూడా బ్యాంక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి 30,000 పైగా టికెట్లు ఆఫ్లైన్, ఆన్లైన్లో భక్తులందరికీ అందజేయడం జరిగింది. ఒక ఫార్ములా ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పొద్దున 3 గంటల నుంచి ఎండ్ ఆఫ్ ద డే దాకా ఎట్లా దర్శనం
చందనోత్సవం పండగకి ప్రతి సంవత్సరం కూడా సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ రాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు మరి నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7 లక్షల మందికి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. చాలా లిమిటెడ్గా విఐపి పెట్టడం జరిగింది. సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయడం జరిగింది. గత సంవత్సరంలో మనం ఎటువంటి ఇష్యూ లేకుండా జాగ్రత్తగా ముందస్తుగానే 15 రోజుల ముందే ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయకుండా అన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో 1-2 సార్లు ఆలోచించి అన్నీ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో వంశపారంపర్య ధర్మకర్త శ్రీ అశోక్ రాజు గారి తొలి పూజ దేవస్థానం తరఫున ఆయన చేతుల మీదుగా సాంప్రదాయకంగా వస్తున్న విధంగా తొలి పూజ నిర్వహించడం జరిగింది. స్వామివారికి చందనవలసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ చేశారు. అప్పటి నుంచి కూడా సామాన్య భక్తులకు ముందుగా 3:30 ప్రాంతంలో దర్శనాలు ప్రారంభించడం జరిగింది. సామాన్య భక్తులకు అప్పటి నుంచి దర్శనం నడుస్తుంది. ఈరోజు శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మనకి చందనోత్సవం అనేది మనం వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈసారి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ స్వామి వారు మన ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజలందరి మీద వారి ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మనకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ఆంధ్ర ప్రజానీకం యదవేలుపు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం. ఎన్నాళ్ళకి ఈ నిజరూప దర్శనం అని ప్రతిక్షణం నిరీక్షణం చేస్తున్నటువంటి సమయం ఆసన్నమయ్యి భక్తజనమంతా ఆనంద ఉత్సాహాలతో అపురూపమైనటువంటి విలక్షణమైనటువంటి నిజరూప దర్శనం చేసుకోవడం కోసమని చాలా ఉద్వేగంతో స్వామిని సేవించడానికి బారులు తీరి ఉన్నారు. స్వామి తెల్లవారుజామున సుమారుగా 1 గంట ప్రాంతంలో సుప్రభాతాన్ని స్వీకరించి విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకలశ స్నపన ఆవాహనం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం, చందన ఉత్తరణం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత